హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే తొలి ఏకాదశి పండుగ మా సైడు మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పండుగ రోజైతే మార్నింగ్ 4కి అలా లేచానన్నమాట. లేసేసి బయటంతా వాకిలి ఊడ్చేసి నీళ్లు జల్లేసి చక్కగా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చక్కగా ఊడ్చేసి ఇప్పుడు తడిబట్ట అయితే పెడుతున్నాను. పండుగ ముందు రోజు కూడా తడిబట్ట అయితే పెట్టాను. కానీ మాకు దేవుడు రూము సపరేట్గా లేదు కాబట్టి హాల్లోనే మాకు ఒక చిన్న మందిరం లాగా ఇచ్చారు కాబట్టి దేవుడికి ఇంకా పండుగ రోజు కూడా చక్కగా ఈ రూమ్ వరకు తడిబట్ట అయితే పెడుతున్నాను. రూమ్ మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత నేనైతే తలస్నానం చేసి అయితే వచ్చాను. తలస్నానం చేసిన తర్వాత మనకు చాలా పనులు అయితే ఉంటాయి కదా. దేవుడికి ప్రసాదం చేయటం, గడపలు పూజేయటం, ఇవన్నీ చాలా అయితే ఉంటాయి కదా. ఈ పనులన్నీ కూడా 1 by 1 ఎలా చేసుకున్నాను అనేది మీ అందరికి కూడా చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. పండుగ రోజు ముందుగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? చక్కగా తలస్నానం చేసేసి ఫస్ట్ గడపలకైతే పూజించుకోవాలి. మనకు గడపే కదా లక్ష్మీదేవి. ముందుగా గడపలనైతే పూజించి తర్వాత మనము దేవుడికి ప్రసాదం అవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనికోసం పసుపు తీసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఈ గడపలకైతే పూజించుకోవాలి. మనము ఈ గడపలని పూజించేటప్పుడు మనం దేవుడి కాడ పెట్టుకుంటాం కదండి పసుపు. ఆ పసుపుతోనే పూజించాలి. కిచెన్లో ఉండే పసుపుతో పూజించకూడదు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమందికి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఒక్క పండగలప్పుడే కాదు, ప్రతి శుక్రవారం, శనివారం ఈ టయాల్లో చక్కగా గడపల్ని ఇలా పూజించుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందన్నమాట. నేనైతే ప్రతి శుక్రవారము చేయలేను కానీ వీలైనప్పుడల్లా చేస్తుంటాను. పండగలప్పుడైతే ఖచ్చితంగా చేస్తానన్నమాట. గడపలకి ఇలా పసుపు రంగు ఉన్నా కూడా మనము పసుపుతో చక్కగా పూజించి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, గడపలు పూజించడం అయితే అయిపోయింది. నేనైతే ఈ విధంగా పూజించాను. ఇక్కడ తెల్ల బొట్లు పెట్టున్నాయి కదా, అక్కడైతే నేను ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనం ప్రసాదం కోసము గిన్నె అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రసాదం చేసేటప్పుడు గిన్నెకి ఈ విధంగా పసుపు పూసుకొని తర్వాత దీనికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ గిన్నెని చక్కగా ఈ విధంగా పూజించుకున్న తర్వాత ఇందులో ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మా విలేజ్ సైడ్ అందరూ ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఒక పండుగలప్పుడే కాదు, ఎప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టాలన్నా కూడా గిన్నెకి చక్కగా ఈ విధంగా పూజించిన తర్వాత మాత్రమే ఈ గిన్నెలో ప్రసాదం ఉండి దేవుడికైతే పెడతారండి. ఇంకా నేను కూడా అలానే చేస్తున్నాను. నేను ఎప్పుడు ప్రసాదం చేసినా కూడా ఇలానే చేస్తానన్నమాట. ఇక ఇది అయిపోయిన తర్వాత ఈరోజైతే నేను దేవుడి కోసం పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం బియ్యం పప్పు తీసుకొని చక్కగా కడిగేసి అందులో పాలు వాటర్ అయితే పోసేసాను. ఈ పొంగలి పూర్తి ప్రాసెస్ అయితే చూపించడం లేదు. ఈ పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి చూసేసేయండి. ఇక్కడ మనకు ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదం నేను తాటి బెల్లంతో చాలా స్పెషల్గా చేశాను అనమాట. టేస్ట్ కూడా అదిరిపోతుంది. తాటి బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి దాంతో అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేశాను అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా నేనైతే ఈ ప్రసాదం రెడీ చేసేసిన తర్వాత నేను ఈ పూజ సామాన్లన్నీ కూడా పండగ ముందు రోజు నీట్గా క్లీన్ చేసుకొని పటాలకి ఈ పూజ సామాన్లకి అన్నిటికి కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే పండగ రోజు అన్ని పనులు ఒకేసారంటే మనం ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా అవ్వవు కదా, పూజ చేయడం లేట్ అయిపోద్ది. అందుకని చెప్పి కొన్ని పనులు నేను పండుగ ముందు రోజే చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇక ప్రసాదం పూర్తయిన తర్వాత ఇంకా పూజకు ముందు కాళ్ళకైతే ఈ విధంగా పసుపు అయితే పూసుకోవాలి. మేము ఇలానే పూసుకుంటాము. మామూలుగా స్నానం చేసిన వెంటనే పూసుకోవాలి. నేనైతే మర్చిపోయేసి గడపలకు పూజించి ప్రసాదం అయిపోయిన తర్వాత అయితే నాకు గుర్తొచ్చింది. పోనీలే ఇప్పటికైనా గుర్తొచ్చిందని చెప్పి ఇంకా హడావిడిగా కాళ్ళకైతే పసుపు అయితే రాసేసుకుంటున్నాను. ఇది అయినాక ఇంకేముంది, చక్కగా దేవుడికి పూజ చేసుకోవటమే. నాకు పూజ సమయంలో జుట్టుని ఇలా ముడి వేసుకోవటం లేదా విరబోసుకొని పూజ చేయటం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ అప్పుడప్పుడు చేస్తుంటాలేండి. కానీ పూజ సమయంలో చక్కగా రెడీ అయ్యి పూజ చేయాలంటే నాకు ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి నేను రెడీ అయ్యి వస్తాను. కొంచెంసేపు వెయిట్ చేయండి. చూసారు కదా, నేను ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే పూజ చేసుకున్నాం. నేను నార్మల్ టైంలో అసలు రెడీ అవును, కానీ పూజ టైంలో ఇలా చక్కగా రెడీ అయ్యేసి పూజ చేసుకోవాలంటే నాకు ఎందుకో కొద్దిగా ఇష్టంగా అనిపిస్తుంది. అందుకని ఈ టైంలో మటుకు నేను కొద్దిగా లేట్ అయినా కూడా రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకుంటాను. సరే కానీ అడగటం మర్చిపోయిన, నా శారీ ఎలా ఉంది, బాగుందా? ఇదేం కొత్త శారీ కాదులేండి, ఇంతకు ముందు చాలా సార్లే కట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మనకు దేవుడికి పూజ సామాన్లు ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను పళ్ళెంలో ఇక్కడైతే సర్దేసుకుంటున్నాను. కొబ్బరికాయ, ఆకులు, వక్కలు, పువ్వులు అన్నిటిని కూడా సర్దేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుందాం. Sing
అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనము రెడీ చేసుకున్నాం కదా ప్రసాదం. ఈ ప్రసాదం కూడా ముందు దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాం. తర్వాత దేవుడికి వేరే కప్పులో పెడదాము. ముందు వండిన వెంటనే ఈ ప్రసాదం దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, అన్నిటిని కూడా ఈ విధంగా చక్కగా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పూజ అయితే చేసేసుకుందాం. ఇక దేవుడిని పువ్వులతో అలంకరించిన తర్వాత దీపం అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా దేవుడికైతే ప్రసాదం అయితే సమర్పిస్తున్నాను అనమాట. ఇక నేను దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి 2 చిన్న చిన్న కప్పులు అయితే తీసుకున్నాను. నాకు అక్కడ 2 ఉంటాయి. వీటిలోనే నేను దేవుడికి ప్రసాదం అయితే పెడతానన్నమాట. ఇక ఒక కప్పులో చక్కగా ఇలా పొంగలు వేసేసి కొంచెం మనకు నెయ్యి ఎంత కావాలో అంత వేసేసి ఇక ఈ పొంగల్ని అయితే నేను దేవుడికైతే పెడుతున్నాను. నా దగ్గర ఉండేది స్టీల్ కప్పులు లేండి. నాకు ఎంత ఉందో అంతలోనే దేవుడికి పెట్టడం నాకు ఇష్టం అన్నమాట. దేవుడికి కూడా అదే ఇష్టం. మనకు ఎంత ఉందో అంతలోనే ఆయనకి పెడితే ఆయన కూడా తృప్తిగా మనల్ని మంచిగా ఆశీర్వదిస్తాడు. అనవసరమైన గొప్పలకు పోయి తెప్పలు తెచ్చుకుంటే ఆయనకు కూడా నచ్చదు కదా. అందుకని చెప్పి నాకు ఎలా అయితే చేసుకోగలుగుతానో నేను అలానే చేసుకుంటాను అనమాట. ఇంకా ప్రసాదం పెట్టేసిన తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసుకుందాం. ఆరతి ఇచ్చేసి పూజ అయితే ముగించేసాను. ఈ టైంలో పిల్లలు మా వారు అందరూ ఉంటే బాగుండేదే. ఊర్లో అయితే మా అమ్మ, మా పెద్దమ్మోళ్ళు, మా అత్తయ్య అందరూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. అదేందో పండుగ రోజు కూడా స్కూల్ పెట్టారు పిల్లలకి. ఇంకా ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్ని అయితే పూజ కంప్లీట్ చేసేసాను. పూజ కంప్లీట్ చేసుకున్న ఒక 10 నిమిషాలకి ఇంకా పిల్లలు కూడా భోజనానికి అయితే వచ్చేసారు. ఇంకా నేను చేసిన ప్రసాదం పిల్లలకైతే ఇలా ప్లేట్లో పెట్టేసి చక్కగా నెయ్యి అయితే వేసి ఇచ్చేసాను. పిల్లలకైతే ఈ ప్రసాదం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. తాటి బెల్లంతో చేసిన ఈ పొంగల్ ఇంత టేస్ట్గా ఉంటుందని నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మా పిల్లలు అన్నం కూడా తినకుండా ఈ పొంగలే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారన్నమాట. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరికైనా ఈ తాటి బెల్లంకి చాలా మంచిదండి. మీరు కూడా అప్పుడప్పుడు తాటి బెల్లంతో ఏదైనా స్వీట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక మా పిల్లలు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నారు. చూడండి ఎట్ వెళ్తున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్కి షార్ట్ కట్ అన్నమాట. అందుకని ఇటు నుంచి అయితే వెళ్తున్నారు. ఇంకేముంది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పొద్దుటి నుంచి పూజ పనులు ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసేసి ఫుల్గా అలసిపోయాను. ఇంకా కాసేపు పడుకొని నిద్రపోవాలా. అంతేనండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మర్చిపోయానండి, మీ ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి.